సో 2025కి ఖైరతాబాద్ గణేశుడు 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అయితే 71 సంవత్సరం వినాయకుడికి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని చెప్పి అయితే నామకరణం చేశారు. అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడి రూపం అనేది మనకు ఈ ఇయర్ ఇలా రాబోతుంది. అలాగే ఇక్కడ వినాయకుడి గణేశుడికి రైట్ సైడ్లో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పెట్టబోతున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే శ్రీ గజ్జాలమ్మ దేవిని పెట్టబోతున్నారు. అలాగే మీరు గణేశుడి పక్కనే చూసుకున్నట్టయితే శ్రీ జగన్నాథ స్వామిని పెడుతున్నారు. అలాగే లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే శ్రీ లలిత త్రిపుర సుందరిని పెట్టబోతున్నారు. సో ఇది మనకు కంప్లీట్గా వినాయకుడు ఎలా వస్తున్నారని చెప్పి అయితే ఇక్కడ అవుట్పుట్ మనకు చూపించడం జరిగింది. సో మీరు ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ నెల 6వ తారీఖున వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి అయితే మనకు సందీప్ రాజ్ కన్వీనర్ గారు చెప్పడం జరిగింది. సో ఇక్కడ పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతోటి దాదాపుగా ఒక 150 కార్మికులతోటి వర్క్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ 150 కార్మికులు కూడా దేశంలోని నలుమూలల నుండి వచ్చారు అని చెప్పి అయితే సందీప్ రాజ్ తెలియజేయడం జరిగింది. ఇక్కడ పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ కానీ లేదంటే ఇక్కడ కర్రలు చూసుకున్నా కూడా మనకు కొన్ని వందల్లో కర్రలు వచ్చాయి. అయితే ఇవి సరిపోవు, మళ్ళీ మేము తెప్పించాల్సి ఉంటుంది. ఇది ఒక ₹1 కోటి పైనే మనకు ఖర్చు అవుతుంది ఈ వినాయకుడికి అని చెప్పి సందీప్ రాజ్ తెలియజేయడం జరిగింది. సో మన దగ్గర కార్మికులు ఉన్నారు. అయితే ఇక్కడ వర్క్స్ ఎలా జరగబోతున్నాయి అని చెప్పి ఒకసారి కార్మికుల మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్న నమస్తే అన్న. మీ పేరు? సిద్ధు. సో మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వర్క్ వస్తున్నారు? అంటే ఆల్రెడీ ఈ నెల జూన్ 6వ తారీఖున వర్క్లు స్టార్ట్ అయినాయని చెప్పి సందీప్ రాజు తెలియజేయడం జరిగింది. సో మీరు ఎన్ని రోజుల నుంచి వర్క్ వస్తున్నారు? మేము వారం అవుతుంది మేము వచ్చి. సో స్టార్ట్ అయినప్పుడు మీరే వస్తున్నారా? అవును. సో ఇది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అంటారు? కంప్లీట్ అయ్యే వరకు 3 months అనుకుంటున్నాం. 3 months పడుతుంది. సో 3 monthsగా రెగ్యులర్గా వర్క్ చేయడానికి మీరే వస్తుంటారా లేకుంటే మధ్య మధ్యలో వర్క్ చేంజ్ అవుతుంది? మేమే వస్తాం. సో మీరు వర్క్ చేయడానికి ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల. సో మంచిర్యాల నుంచి వస్తే మీకు ఇక్కడ అంటే వీళ్ళు స్టే అరేంజ్ చేయడం కానీ అట్లా జరుగుతుందా లేదంటే మీరే ఇక్కడ బయట స్టే అరేంజ్ చేసుకుంటారా? ఇక్కడ వీళ్ళే అరేంజ్. అవును. అయితే మన అందరికీ తెలిసిన విషయమే ఖైరతాబాద్ గణేష్ అనేది 1954లో ఇక్కడ స్థాపించడం జరిగింది. అయితే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంది 2025 తోటి. అయితే మీరు ఒకవేళ అంటే మేము అప్పటి వినాయకుడిని గణేష్ని చూడలేకపోయామని ఎవరైనా అనుకున్నట్టయితే మాత్రం ఇక్కడ గణేషుని పక్కనే మండపం పక్కనే ఒక రూమ్ అయితే ఉంది. అయితే 1954 నుండి గణేశుడు ఏ రూపంలో ఉన్నాడని చెప్పి అయితే ప్రతి ఇయర్ ఒక్కొక్క ఫోటో తీసి ఇక్కడ ఫ్లెక్సీలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ కనుక ఇక్కడ వచ్చి చూడాలనుకుంటే గణేషునికి పండుగ రాకముందే వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడ స్టార్ట్ అయిందంటే మాత్రం మీకు అసలు ఇక్కడికి వచ్చే అవకాశమే ఉండదు. సో మీరు సరదాగా ఇక్కడ లోపలికి వచ్చేసి ఏంటంటే లైక్ నేను ఇక్కడ చూసుకున్నట్టయితే 98లో బాన్ అయ్యాను. సో మీరు ఇక్కడ సరదాగా వచ్చి చూసుకోవచ్చు. ఇట్లా 98లో నేను పుట్టిన ఇయర్లో గణేశుడు ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పి మీరు సరదాగా లోపలికి వచ్చి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ పనులు జరుగుతున్నాయి. నేను ఇందాక చెప్పినట్టుగా 150 కార్మికులతోటి దాదాపుగా 80 రోజులు అయితే ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 80 రోజులు పడుతుందని చెప్తున్నారు. సో ఈ గణేశుడు మొత్తంగా పూర్తయ్యేంత వరకు నేను మీకు అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను రెగ్యులర్గా. సో అంతవరకు చూస్తూనే ఉండండి సైరా మీడియా. కెమెరామ్యాన్ వినయ్తో రిపోర్టర్ కిరణ్ సైనింగ్ ఆఫ్.